రక్తమిచ్చు ప్రతి మనిషి దైవ సమానం. రక్తదానం అంటే ప్రాణదానం. నిజాయితీ రుజువర్తని ప్రతిదాతకు ప్రధానం. మరణానికి చేరువలు మనిషున్న క్షణంలో, మరణానికి చేరువలు మనిషున్న క్షణంలో ప్రాణదీపం నిలిపే రక్తదానం. రక్తదానం అంటే ప్రాణదానం. నిజాయితీ రుజువర్తని ప్రతిదాతకు ప్రధానం. రక్తం ఇచ్చిన దాత శక్తిహీనుడవుతాడని భయపడొద్దు, అది ఒట్టి అనుమానం. రక్తం ఇచ్చిన దాత శక్తిహీనుడవుతాడని భయపడొద్దు, అది ఒట్టి అనుమానం. ఒక్కరి రక్తం పదుగురి ప్రాణాలను రక్షించును. మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమౌను. ఎవరు కోరకుండా రండి స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతను చాటండి. రక్తదానం అంటే ప్రాణదానం. నిజాయితీ రుజువర్తని ప్రతిదాతకు ప్రధానం. నిజాయితీగా వెల్లడించి స్వచ్ఛమైన రక్తమిచ్చి ప్రాణానికి ప్రాణమట్టు వేయండి. రక్తదానం కుటుంబ సంప్రదాయం. కావాలి రక్తదాత మరో విధాత. రక్తదానం కుటుంబ ఈనాటి కార్యక్రమాన్ని ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అలాగే రిలయన్స్ మాల్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్నటువంటి రక్తదాన శిబిరం కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈనాటి కార్యక్రమ ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నటువంటి కార్యక్రమ ముఖ్య అతిథులు మాన్యశ్రీ మనందరి సుపరిచితులు మార్గనిర్దేశకులైనటువంటి సిపి కేఆర్ నాగరాజు ఐపీఎస్ గారికి, అలాగే ఈనాటి కార్యక్రమాన్ని ఒక వేదిక ద్వారా ఏర్పాటు చేసుకోవాలి అన్నప్పుడు సరైనటువంటి వేదిక ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలో ఉన్నప్పుడు సరైనటువంటి వేదికగా రిలయన్స్ మాల్ ఏర్పాటు చేసుకుంటే ఒక వ్యాపార దిగ్గజంగా రిలయన్స్ మాల్ ముందంజలో ఉంది. వ్యాపారంతో పాటు సామాజిక సేవ కార్యక్రమాల్లో కూడా రిలయన్స్ మాల్ ముందే ఉంటుంది అన్న విషయంలో ఈరోజు వాళ్ళు వాస్తవ రూపంలోకి ఈ యొక్క రక్తదాన శిబిరం కార్యక్రమాలతో పాటు సామాజిక సేవ కార్యక్రమాన్ని కూడా రిలయన్స్ మాల్ ద్వారా అన్నింటినీ ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. మరి ఈనాటి కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి వెంకటరెడ్డి ఏఎల్పిఓ గారికి, అలాగే మాల్ మేనేజర్ సంపత్ కుమార్ గారికి, అలాగే స్టార్ మేనేజర్ రామకృష్ణ గారికి, ఈనాటి మా సంస్థలో ఉన్నటువంటి ఈసీ మెంబర్ జగన్మోహన్ గారికి సాదర ఆహ్వానాన్ని పలుకుతూ ముందుగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాన్యశ్రీ ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథులు సిపి కేఆర్ నాగరాజు ఐపీఎస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా, అలాగే సంపత్ గారిని, రామకృష్ణ గారిని. కుటుంబ సంప్రదాయం. కావాలి రక్తదాత మరో విధాత. రక్తదానం కుటుంబ సంప్రదాయం. కావాలి రక్తదాత మరో విధాత. రక్తదానం అంటే ప్రాణదానం. రక్తమిచ్చు ప్రతి మనిషి దైవ సమానం. మరణానికి చేరువలు మనిషున్న క్షణంలో ప్రాణదీపం నిలిపే రక్తదానం. రక్తదానం అంటే ప్రాణదానం. నిజాయితీ రుజువర్తని ప్రతిదాతకు ప్రధానం. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ 2011లో నిజామాబాద్ జిల్లాలో పురుడు పోసుకోవడం జరిగింది. నాటి నుంచి నేటి దాకా కూడా అనేక సామాజిక సేవ కార్యక్రమాల్ని భుజాల మీద వేసుకుంటూ అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా సమాజంలోకి తీసుకురావడం జరుగుతుంది. ఇందూరు యువత అనగానే కేవలం యువత మాత్రమే దీంట్లో ఉంటుంది అనేసి మీరు అనుకోవచ్చు. యువతతో పాటు సీనియర్ సిటిజన్స్ కూడా దీంట్లో దాదాపు 100 మంది పైచేపు దీంట్లో మెంబర్స్ గా కూడా కొనసాగుతూ ఉన్నారు. ఎక్కడైతే అనాథలు కదలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారో అలాంటి అనాథ దగ్గరికి మేమే డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళకి సపర్య సేవలు చేయడం జరుగుతుంది.
రోడ్ల మీద అలాంటి వాళ్ళు పెరిగిపోయిన గడ్డము, మాసిపోయిన బట్టలు, అట్టలు కట్టినటువంటి జుట్టుతో మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. డైరెక్ట్ గా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కటింగ్, షేవింగ్, స్నానాలు చేపించి మన సమాజంలో మనుషులుగా ఏ విధంగా అయితే ఉన్నామో వాళ్ళని కూడా మనుషులుగా తయారు చేస్తుంది ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ. రోడ్ల మీద ఎంతో మంది అనాథలు చనిపోతూ ఉంటారు. రోడ్ల మీద జంతువులు చనిపోతే మున్సిపాలిటీ వెహికల్ తీసుకొని వెళ్ళిపోతారు. అదే అనాథలు రోడ్ల మీద చనిపోతే అదే మున్సిపాలిటీ ప్రతిలో వాళ్ళని తీసుకొని వెళ్తున్నారు. మరి సమాజంలో మనుషులుగా మన బాధ్యత ఎందుకు విస్మరిస్తున్నాం? సమాజంలో యువతగా మన బాధ్యత ఎందుకు మర్చిపోతున్నాం? ఒక నిమిషం మీరు ఆలోచించండి. అలాంటి తరహాలో ఇలాంటి సంస్థ ద్వారా ఎక్కడైతే అనాథలు చనిపోతారో ఆ అనాథల్ని కూడా లీగల్ గా పోలీస్ పర్మిషన్ ద్వారా, మా లీగల్ అడ్వకేట్ ద్వారా లెటర్స్ పెట్టేసి ఆ చనిపోయినటువంటి అనాథ శవాలకి దహన సంస్కరణలు కూడా మా ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థని నిర్వహిస్తుంది. కమ్యూనిటీకి సంబంధించి ఒక హిందూ చనిపోతే హిందూ సంప్రదాయపరంగా, ఒక ముస్లిం చనిపోతే ముస్లిం సంప్రదాయపరంగా, ఒక క్రిస్టియన్ చనిపోతే క్రిస్టియన్ సంప్రదాయపరంగా ఏ కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళు ఉంటే ఆ కమ్యూనిటీ ప్రకారమే వాళ్ళకి అంత్యక్రియలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైతే రక్తం అవసరం ఉంటుందో 24/7 కూడా మా వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎవరికైతే రక్తం అవసరం ఉంటుంది అనేసి మాకు కాంటాక్ట్ అవుతారో ఇమీడియట్లీ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా కానివ్వండి, ఆయుష్ బ్లడ్ బ్యాంక్ ద్వారా కానివ్వండి, అలాగే డైరెక్ట్ గా 2 బ్యాంకులో కూడా రక్తం లేకపోతే కనుక డైరెక్ట్ డోనర్స్ ద్వారా అయినా సరే, మిడ్ నైట్ అయినా సరే వాళ్ళకి డోనర్స్ తీసుకొచ్చేసి వాళ్ళకి రక్తం అందించడం జరుగుతుంది. దాంతో పాటు ఎకనామికల్ బ్యాక్వర్డ్ నుండి మదర్ నుండి ఫాదర్ లేకుండా, ఫాదర్ నుండి మదర్ లేకుండా ఎవరైతే పిల్లలు ఎడ్యుకేషన్ ని మధ్యలోనే డ్రాప్ అవుట్ చేస్తారో ఆ పిల్లల్ని వాళ్ళు చదువుకునేదాకా మేమే అడాప్ట్ చేసుకొని దత్త తీసుకొని వాళ్ళు చదువుకునేటువంటి మొత్తం చదువుని కూడా మా సంస్థనే బేస్ చేయడం జరుగుతుంది. అలాంటి కార్యక్రమాల్ని ఈ రోజు ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాలు తీసుకుంటూ ఈ రోజు కార్యక్రమంలో భాగంగా రిలయన్స్ మాల్ అలాగే ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథులు మనము 10:30కి అనుకున్నాము. సో సార్కి కూడా వీడియో కాన్ఫరెన్స్ ఉంది కాబట్టి సార్ తొందరగా ముగించుకొని వృధా చేయకుండా డైరెక్ట్ గా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథులు గారి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. చాలామంది యువకులు, సీనియర్ సిటిజన్స్ వచ్చారు. పోలీస్ కమిషనరేట్ తరఫున నమస్కారం. అన్నిటి దానాల కంటే కూడా రక్తదానం చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది బ్రెయిన్ డెడ్ అయినప్పుడు కూడా దానం చేస్తున్నారు. వారందరూ మనకు ఆదర్శని అంత గొప్పటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరి యువకులు నేను మనస్ఫూర్తిగా అనుభవిస్తున్నాను. ప్రోగ్రామ్ నన్ను ఆహ్వానించారు, బట్ అది మిస్డ్ దట్ ప్రోగ్రామ్. మరొక గొప్ప వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని, స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని వారు ముందుకు వెళ్తున్నారు. వారు ఇంకా అభివృద్ధి చెందాలని, వారు ఇలాంటి ఇంకా సమాజ సేవలు కార్యక్రమాలు ఇంకా సక్సెస్ఫుల్గా చేయాలని, మన ఇందూరుకు అంటే మన నిజామాబాద్ గురించి పేరు తేవాలని నేను మనసా వాచ కోరుకుంటున్నాను. లైఫ్లో ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. నాకు ఇంత గొప్పగా తెలియదు సేవా కార్యక్రమం అనేది. అప్పుడు నేను 80s మేబీ 80sలో మేబీ 24 or 23 yearsలో ఉంటాను. నేను బేసిక్గా స్పోర్ట్స్ మ్యాన్ ఉంటుంది. మా టీం అంతా, హాకీ టీం అంతా భువనగిరి అనే డిస్ట్రిక్ట్ హాకీ ఆడి వెళ్ళి వస్తున్నాను. బస్సులో మిడ్ నైట్ 6:37 అవుతుంది. రోడ్ మీద ఒక వ్యక్తి పడిపోయింది స్కూటర్ యాక్సిడెంట్. సో ఎవరు కూడా అప్పుడు తెలుసు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలని, పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారు, మనం చుట్టూ తిరగాలని. అప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు పెరిగిపోయింది. సో డ్రైవర్ కూడా సాహసించలేదు. బాబు మీరు తీసుకోవద్దు, మా బస్సులు ఎక్కనియద్దు, మీరు పట్టుకోవద్దు, మీరు ఏం ప్రాబ్లం మాకు తెచ్చిపెట్టాలంటే లేదంటే మేము అందరం 22 మంది ఆంధ్రప్రదేశ్లో నేను కొంచెం సపోర్ట్గా ఉంటాం, మీరు ఏం అడిగాకండి. ఒక వ్యక్తి పడిపోయింది, మన తోటి వ్యక్తి కాబట్టి మనం తప్పనిసరిగా అతన్ని రక్షించాలనే బాధ్యతతో నేను నాతోటి ఉన్న నేను క్యాప్టెన్గా ఉంటాను. సో అతన్ని పడిపోయిన వ్యక్తిని అలానే చేతుల మీద తీసుకొని వచ్చి బస్సులో కూర్చోబెట్టుకొని భువనగిరి నుండి ఆలేరు వరకు వచ్చి అక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేసింది. గొప్ప విషయం ఏంటంటే ఆ బస్సులోనే వాళ్ళ ఫాదర్ ప్రయాణం చేస్తున్నారు. బట్ ఈయన అనేబుల్ టు ఐడెంటిఫై ద పర్సన్.
మేము ఎప్పుడైతే హెల్మెట్తో ఉన్నాడో అతను స్కూటర్, ఆయన లెక్చరర్ అంట, తర్వాత తెలిసింది. సో తీసుకొని వచ్చి అతన్ని ఎప్పుడైతే హెల్మెట్ తొలగించి మేము తీసుకొని వచ్చి అప్పటి వరకు మా కాళ్ళపైనే ఉన్నాం, కాళ్ళపైన పండబెట్టుకున్నారు. బస్సులో అందరూ మమ్మల్ని చూస్తున్నారు. వాళ్ళ ఫాదర్ ఫ్రంట్ సీట్లో ఉన్నాడు, గమనించలేదు. దిగాక మేము అలా ఎత్తుకొని పోతుంటే అప్పుడు గుర్తుపట్టాడు. అయ్యో మీరా బేట అని గుండె బాధకుండా దిగాడు. సో నాకు తెలియదు అప్పటికి. దిగిపోయినాక డాక్టర్స్ ఇమీడియట్గా జాయిన్ చేసుకున్నారు ప్రైవేట్ హాస్పిటల్. చూసినాక ఆయన ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి, మాలో నాది ఏ పాజిటివ్. అప్పుడప్పుడు నేను డొనేట్ చేశాను. తర్వాత వాళ్ళు ఫ్యామిలీ అంతా వచ్చినప్పుడు చాలా ఆప్యాయంగా పలకరించడం జరిగింది. అంటే సమాజ సేవ అనేది ఏ విధంగా ఉంటుందనేది కాదు, మనలో ఉన్న ఆ యొక్క పట్టుదల, ఆ యొక్క సేవాభావం ఉండాలి ప్రతి ఒక్క వ్యక్తికి. ఇది తర్వాత తెలిసింది నాకు, బ్లడ్ ఇస్తే మనం ఎంత గొప్ప వాళ్ళు అయిపోతాం. తర్వాత చాలాసార్లు డొనేట్ చేశాను. ఒక గర్భిణీ స్త్రీకి కూడా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు పోయి నేను బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇలాంటి ఉదాహరణ అంటే మీకు ముందు చెప్పడం జరిగిందంటే హిందూ యువతలు చాలామంది యువత పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. తప్పనిసరిగా మీరు అభివృద్ధి చెందాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మీరు ఇంత మంచి సేవ కార్యక్రమం చేస్తున్నారు. సో మై బాటమ్ ఆఫ్ హార్ట్ కంగ్రాట్స్ యూ బికాజ్ యువర్ టేకింగ్ మీ ఎవరు కూడా వెలకట్టలేదు. మీరు ఎంత డబ్బుతోనే వర్క్ చేసిన వెలకట్టలేదు. సో మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఇక్కడికి ముగిస్తున్న ఎందుకంటే నాకు షెడ్యూల్ టైం. సో విష్ ఆల్ ద బెస్ట్. అందరూ మరొకసారి నా యొక్క హృదయపూర్వక అభినందనలు చెప్తూ ముగిస్తున్నాను. జై ప్రాణదీపం నిలిపే రక్తదానం, రక్తదానం అంటే ప్రాణదానం. నిజాయితీ డొనేట్ చేసినటువంటి హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ. మీ అందరికీ కూడా ఒక విషయం తెలిసి ఉండాలి. దాదాపు కూడా మేము ఈ సంస్థను స్టార్ట్ చేసిన తర్వాత బ్లడ్ తీవ్రత ఎలా ఉంది, ఎలాంటి సందర్భాల్లో మనం రక్తం అందించాలి అన్న ఆవశ్యకత బాగా కలిగింది. అంటే ఒక రోడ్డు మీద దాదాపు 68 సంవత్సరాల ఒక వృద్ధ మహిళ సార్. సో ఆమె రోడ్డు మీద పడిపోయింది. కాలక్రమైన రోజులు గడిచే కొద్దీ కూడా ఆమె రోడ్డు మీదకి వచ్చేసింది. అందరూ ఉన్నా కూడా ఆమె అనాథ అయిపోయింది. సో ఎప్పుడైతే ఆరోగ్యం అంతా కూడా క్షీణిస్తూ వచ్చిందో అక్కడ ఉన్నటువంటి స్థానికులు వారు సమాచారం చేశారు, పలానా రోడ్డు మీద ఇంత వయసు ఉన్నటువంటి మహిళ ఉంది. సో ఆమె అక్కడే కాలు కృత్యాలన్నీ కూడా చేస్తూ ఉంది, కదలేని పరిస్థితిలో ఉంది అని. సో ఇమీడియట్లీ కూడా మేము రెస్క్యూ చేసి జీజీహెచ్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడి 108 ద్వారా హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత ఆమెకి ఏ నెగిటివ్ బ్లడ్ కావాలి అనేసి సమాచారం ఇచ్చిన్నారు. ఎందుకంటే ఆమె మొత్తం కూడా ఆ రోడ్డు మీద ఎండలో పడిపోయి స్కిన్ అంతా కూడా రఫ్ అయిపోయి బ్లడ్ కంటిన్యూ బ్లీడ్ అవుతా ఉన్నాం. సో అలా అన్కాన్షియస్ లో వెళ్ళిపోయినటువంటి ఆ పేషెంట్ ని మేము హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత బ్లడ్ కావాలి అని చెప్పినప్పుడు అన్ని డైరెక్ట్ బ్లడ్ బ్యాంక్స్ కాల్ చేశాం. ఎక్కడ మనకి బ్లడ్ దొరకలేదు. సో ఇమీడియట్లీ కూడా మేము ఏం చేసామంటే అందరూ వాట్సాప్ లో స్టేటస్ పెట్టేసి సోషల్ మీడియాలో కొద్దిగా పంపించాము. అక్కడ మేము ఏం మెన్షన్ చేసామంటే ఎవరూ లేని ఒక అనాథకి అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ కావాలి అన్నప్పుడు ఎవరి దగ్గర నుంచి కూడా మనకి స్పందన అనేది రాలేదు. తర్వాత 43 సంవత్సరాల ఒక వ్యక్తి మనకి ఇందల్వాయి నుంచి వచ్చి ఆ మెసేజ్ చూసిన తర్వాత డైరెక్ట్ గా తనే బ్లడ్ డొనేట్ చేశాడు. అప్పుడు దాని ఆవశ్యకత మాకు తెలిసింది, ఎంత నీడీ ఉంది మనకి. ఇలాంటి వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అనేసి అనుకున్నప్పుడు జస్ట్ అలాంటి వాళ్ళ కోసమే మనం రక్తదాన శిబిరం కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఎవరికైతే మేజర్ గా యాక్సిడెంట్ అయినటువంటి సందర్భాల్లో కానివ్వండి, ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ సమయంలో కానివ్వండి, ఎవరికైతే అవసరం ఉంటుందో మనం ఇచ్చినటువంటి బ్లడ్ మళ్ళీ 3 months మనకు వ్యాలిడిటీ కార్డ్స్ ఉంటాయి. ఆ కార్డ్స్ ద్వారా వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా బ్లడ్ అందించాలి అన్న ఆలోచనతో ఈ యొక్క రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అది కూడా రిలయన్స్ మాల్ వాళ్ళతో టైఅప్ అయి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, రిలయన్స్ మాల్ వాళ్ళందరికీ కూడా ఒకసారి గట్టిగా చెప్పడంతో వారికి కూడా అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఒక సామాజిక సేవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అంటే ఒక తల్లి బిడ్డకి జన్మనిచ్చడానికి ఎన్ని పురిటి నొప్పులు పడుతుందో ఒక సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అంటే ఆ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కూడా అలాంటి పురిటి నొప్పులు పడితేనే ఇలాంటి సక్సెస్ఫుల్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకు రక్తదానం అంటే ప్రాణదానం, రక్తమిచ్చు ప్రతి మనిషి దైవ సమానం. రక్తదానం అంటే ప్రాణదానం, నిజాయితీ రుజువర్తని ప్రతిదాతకు ప్రధానం. మరణానికి చేరువలు మనిషున్న క్షణంలో
చేరువలు మనిషున్న క్షణంలో ప్రాణదీపం నిలిపే రక్తదానం. రక్తదానం అంటే ప్రాణదానం, నిజాయితీ రుజువర్తనే ప్రతిదాతకు ప్రధానం. రక్తం ఇచ్చిన దాత శక్తిహీనుడవుతాడని భయపడొద్దు, అది ఒట్టి అనుమానం. రక్తం ఇచ్చిన దాత శక్తిహీనుడవుతాడని భయపడొద్దు, అది ఒట్టి అనుమానం. ఒక్కరి రక్తం పదుగురి ప్రాణాలను రక్షించును. మనిషిని కలిపే మానవతా బంధమౌను. ఎవరు కోరకుండానే రండి స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతను చాటండి. రక్తదానం అంటే ప్రాణదానం, నిజాయితీ రుజువర్తనే ప్రతిదాతకు ప్రధానం. నిజాయితీగా వెల్లడించి స్వచ్ఛమైన రక్తమిచ్చి ప్రాణానికి ప్రాణమట్టు వేయండి. రక్తదానం కుటుంబ సంప్రదాయం, కావాలి రక్తదాత మరో విధాత. రక్తదానం కుటుంబ సంప్రదాయం, కావాలి రక్తదాత మరో విధాత. రక్తదానం అంటే ప్రాణదానం, రక్తమిచ్చు ప్రతి మనిషి దైవ సమానం. మరణానికి చేరువలు మనిషున్న క్షణంలో ప్రాణదీపం నిలిపే రక్తదానం. రక్తదానం అంటే ప్రాణదానం, నిజాయితీ రుజువర్తనే ప్రతిదాతకు ప్రధానం. ప్రాణదానం, రక్తమిచ్చు ప్రతి మనిషి దైవ సమానం. రక్తదానం అంటే ప్రాణదానం, నిజాయితీ రుజువర్తనే ప్రతిదాతకు ప్రధానం. మరణానికి చేరువలు మనిషున్న క్షణంలో, మరణానికి చేరువలు మనిషున్న క్షణంలో ప్రాణదీపం నిలిపే రక్తదానం. రక్తదానం అంటే ప్రాణదానం, నిజాయితీ రుజు